మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. భైరవ విధానము చాలా శక్తివంతంగా ఉంటుంది. అనన్య సామాన్యంగా అనితర సాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా చాలా సులభంగా చేసేటువంటి విధానం. అసాధ్యము అనేదే లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానము భైరవుడు. అయితే భైరవ విధానంలో ఇటు అష్టభైరవులు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అష్టభైరవులతో పాటు భైరవ విధానాన్ని పూజించే ఈ సాధన విధానాలలో 108 వరకు ఉన్నాయని చెప్తుంటారు. అయితే గణేశుడి పూజా విధానంలో, గణేశుని యొక్క మన సాధనా విధానంలో అనేక విధాలుగా అనేక రూపాలు ఉన్నప్పటికీ కూడా ఈ కలియుగంలో 32 మాత్రమే మనము చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ 32 చాలా శీఘ్రంగా అనుకూలంగా ఫలితాలు ఇచ్చేటువంటి విధానము ఉంటుందని చెప్తుంటాం. అలాగే భైరవ విధానంలో కూడా కొన్ని రూప విధానాలు ఉంటాయి. మహాభైరవము జనరల్గా ఏంటంటే మహా అనేటువంటి మహాకాళి చూడండి, మహాకాళి, మహాభైరవుడు, మహాశివుడు. ఈ మహా అనేటువంటి విధానం వస్తుంది అంటే దాదాపు ఆ రూపాలన్నిటిలో కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి చాలా గొప్ప విధానము అని అర్థం. ఏదైనా కూడా ఆ మహా తర్వాత వస్తూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ కాళి, మహాకాళి, ఉద్దండకాళి, రుద్రకాళి, అఘోరకాళి ఇలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని అవతారాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని విధానాలు చాలా ఆవేశపూరితంగా, చాలా ఫాస్ట్‌గా కొట్టేటువంటి విధానాలు ఉంటాయి. ఇప్పుడు విష్ణువు యొక్క అవతారాలలో పరశురాముడి యొక్క అవతారం కూడా అలాగే ఉంటుంది. చాలా ఆవేశంగా ముందుకు వెళ్ళి చకచక తన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముందు ఏది ఉన్నది అనేది చూడడం అనేది జరగదు. అలాగే ఇక్కడ భైరవ విధానంలో కూడా మహాభైరవ, ఆకాశ భైరవ ఇలా విధానాలు చాలా ఉన్నప్పటికీ కూడా వజ్ర భైరవ, ఈ వజ్ర భైరవ అనేటువంటిది చాలా 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 శక్తివంతమైనటువంటి విధానం. మన అందరికీ తెలిసినటువంటి విషయమే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. వజ్రము ఇంకా దేనితోని కూడా మనం కట్ చేయడం కుదరదు. వజ్రాన్ని వజ్రంతో మాత్రమే కోయాలనేటువంటిది ఒక నానుడి. అంటే అర్థం ఏమిటంటే చాలా స్ట్రాంగ్‌గా, చాలా కఠినంగా, చాలా దృఢంగా ఎదుర్కోవడం అనేటువంటిది అసాధ్యంగా ఉండేటువంటి విధానం అని అర్థం. ఇక్కడ వజ్ర భైరవ చాలా గొప్ప విధానం. ఈ వజ్ర భైరవ సాధన అనేటువంటిది కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ నేపాల్ ప్రాంతంలో ఈ భైరవ సాధన ఎక్కువగా అటు సైడ్ ఉంటుంది. ఈ నేపాల్ ప్రాంతంలో అటు నుండి అటు కొంత టిబెట్ ఈ దానికి బార్డర్‌గా ఉండేటువంటి ప్రాంతాలలో ఈ భైరవ సాధన, అలాగే ఆకాశ భైరవ సాధన, వజ్ర భైరవ సాధన చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా ఒక ప్రయోగాన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు వజ్ర భైరవ సాధనను పట్టుకుంటారు. అంటే శివ విధానంలో ఉండేటువంటి వారు కావాలి అని అనుకున్నప్పుడు వజ్ర భైరవ విధానాన్ని పట్టుకుంటారు. ఈ వజ్ర భైరవ విధానం ఏమిటంటే చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎలాంటి చెడు ప్రయోగాలనైనా కూడా తీసివేస్తుంది. ఎలాంటి చెడు ప్రయోగాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకుండా చూసేటువంటి ఒక మహారక్షణ కవచంగా ఉంటుంది. ఇదొక గొప్ప విధానం. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక చిన్న విషయం ఏందంటే ఈ వజ్ర భైరవ విధానము ఈ తాంత్రిక బుద్ధిజంలో కూడా ఉంటుంది. తాంత్రిక బుద్ధిజము. ఈ తాంత్రిక బుద్ధిజము ఏమిటి అంటే వాస్తవంగా బుద్ధుడు ఏం చెప్తాడు? బుద్ధుడు ఈ మానవుల యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి విధానాన్ని బుద్ధుడు ముందు హిందువే. కానీ ఎప్పుడైతే దీనిని ఈ పరిష్కార దిశగా అంటే కోరికలు దుఃఖానికి మూలం అవుతాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ
దీనిని ఈ కోరికలు అనేటువంటిది మైండ్‌కు సంబంధించినటువంటి అంశం కనుక, కోరికలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఈ దేవతారాధన ఇవన్నీ కూడా తను పక్కకు పెట్టేస్తూ, మైండ్‌ని బేసిక్‌గా చేసుకుంటూ వెళ్ళినటువంటి విధానము బుద్ధిజం. బుద్ధుడు ఎక్కడ కూడా దేవతా విధానాన్ని చెప్పలేదు. దేవుడు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, శిష్యులు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు బుద్ధుడు మౌనంగానే ఉన్నాడు. బుద్ధుడు ఏ విషయమైనా కూడా డిస్కషన్ చేసుకొని దాని యొక్క సారాంశాన్ని తీసుకొని మీ తెలివితేటలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. మూల సూత్రం ఏమిటంటే కోరికలే దుఃఖానికి మూలమవుతున్నవి కనుక సరైనటువంటి కోరికలు, సరైనటువంటి సంకల్పాలు, సరైనటువంటి ఆలోచనలు, సరైనటువంటి విధంగా నడవండి అని చెప్పేసి దైవ విధానము అనేటువంటిది లేకుండా చెప్పినటువంటి విధానమే ఈ బౌద్ధ విధానం. దీనిపైన చాలా స్పష్టంగా ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు, బుద్ధిజంలో నుండి కొన్ని విషయాలన్నీ కూడా హైందవంలోకి వచ్చాయని. అసలు బుద్ధుడే హైందవంగా ఉండి, తను ఒక సాధనా మార్గంలో వెళ్ళి, ఒక చక్కటి మెడిటేషన్ ఇలాంటియన్నీ కూడా దాన్ని మరింత విస్తృతపరిచి ముందుకు వెళ్ళినటువంటి విధానంగా ఉంటుంది. ఇక బుద్ధుడు ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధుని యొక్క శిష్యులంతా కూడి, ఈ బుద్ధుని యొక్క బోధనల విధానాన్ని దాని గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఒక మహా సమూహము అందరిని పిలుచుకొని కూర్చొని చాలా డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు, బుద్ధుని తదనంతరము ఈ డిస్కషన్‌లో ఒక 2 అభిప్రాయ భేదాలొచ్చి 2 వర్గాలుగా విడిపోతారు. ఒకటి మహాయాన బుద్ధిజం. మహాయానం అంటే విపరీతంగా ఎక్కువ మంది శిష్యులు అంగీకరించినటువంటి విధానం. మహాయాన బుద్ధిజం. హీనయానం. హీనం అంటే తక్కువ మంది. హీనం అంటే వేరే కాదు. వేరే అర్థంగా హీనము అనేటువంటి పదంగా వాడుతుంటారు. ఇక్కడ హీనయానము అంటే తక్కువ మంది ఆచరించేటువంటి విధానం అని అర్థం. ఇలా 2 విధాలుగా విడిపోయింది. ఆ తర్వాత ఈ బుద్ధిజము ప్రాక్టీసింగ్‌లో వీళ్ళెప్పుడు కూడా మైండ్‌కు సంబంధించినటువంటి అంశాలు చేస్తూ ఉన్నారు కనుక ప్రశాంతత, ఈ మైండు మామూలుది కాదు. ఇదే దైవం వాస్తవంగా. ఏదైతే మెదడు అని అనుకుంటున్నామో అది సహస్రార చక్రం అని సనాతన ధర్మంలో లలితా విధానంలో మనకు చెప్పబడింది. అంటే ఇక్కడ నీ మెదడే దేవుడు వాస్తవంగా. మీరు మీరు ఏది చేయాలన్నా దాని ద్వారా మాత్రమే ఈవెన్ మంత్ర సాధన కూడా దాని ద్వారా మాత్రమే చేయగలుగుతాం. సరే, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మహాయాన విధానంలో కూడా హీనయానం పక్కన పెడితే ఈ మహాయానాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వారు కొంతమంది, హీనయానంలో కూడా కొంతమంది అక్కడక్కడ ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి తాంత్రిక విధానాన్ని చూసి, ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ మెడిటేషన్ దీనికి సంబంధించినవి చేసేటువంటి ఈ బుద్ధిజంలో దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందుకని బుద్ధిజంలో తారా విధానం ఉంటుంది. తారాదేవిని చాలా గొప్పగా పూజిస్తుంటారు వాళ్ళు. అంటే పూజ అంటే ధ్యాన విధానంలోనే ఉంటుంది. అలాగే వజ్ర భైరవ విధానం కూడా బుద్ధిజంలో విపరీతంగా ఉంది. ఇక్కడ బుద్ధిజంలో అంటే తాంత్రిక బుద్ధిజాన్ని ఆచరించేటువంటి వారు వజ్ర భైరవ విధానాన్ని చాలా గొప్పగా చేస్తుంటారు. అలాగే ఈ తారాదేవిని కూడా చేస్తుంటారు. ఇక్కడ అంటే టిబెట్‌లో ఈ వజ్ర భైరవ విధానం ఎక్కువగా ఉంటుంది. అలాగే నేపాల్‌లో ఉంటుంది. మన దగ్గర కూడా కొండకొచ్చో ఉంటూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో ఇటు ఉత్తర, దక్షిణ భారతదేశాలలో చాలా వరకు ఇటు శాబరి విధానంలో కావచ్చు, మిగతా అన్ని విధానాలలో కూడా భైరవ భైరవ విధానాన్ని మాక్సిమము ప్రయోగ నిర్మూలనకే వాడుతూ ఉంటారు. మోక్ష విధానానికి కానీ, తనను తను భైరవంలో ఐక్యం కావడం అనేటువంటి విధానం కానీ ఎక్కువగా ఉండదు. ఈ దీనిలో ఇక్కడ తాంత్రిక బుద్ధిజంలో ఈ విధానం ఎక్కువగా ఉంటుంది. అంటే భైరవుడిని విపరీతమైనటువంటి సాధన ఏదైతే మూలం ఉంటుందో ఆ మూలం ఇదే అనేటువంటి భావన కొంత తాంత్రిక బుద్ధిజంలో అక్కడక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఇక వజ్ర భైరవ విధానానికి వచ్చినట్టయితే ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇది ఎదుర్కోవడం అసాధ్యంగా ఉంటుంది. దీన్ని కూడా మనం సాధన చేస్తూ వెళ్ళొచ్చు. మనము ఏ అసాధ్యమైనటువంటి పనులు అని అనుకున్నవన్నీ కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి, ఎదుర్కోవడం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు చికాకులు, చింతలు విపరీతంగా వస్తున్నాయి. ఇంకా
ఇక శరీరాన్ని వదిలిపెడతామా, సూసైడు ఇలాంటి ఆలోచనలు ఉండేటువంటి వారందరూ కూడా తీసుకోదగినటువంటి విధానము ఈ వజ్ర భైరవ విధానం. ఎవరైతే భైరవ విధానం కావచ్చు, లేదా ఏదైనా ఒక మంత్ర ఉపాసన ప్రత్యంగిర, దశ మహావిద్యలు, వారాహి, నికుంభల ఇలాంటియన్నీ హనుమత్, నారసింహ ఇలా చేసేటువంటి వారు ఎవరైనా సరే వారి యొక్క జీవితము కొంత అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే లోపల విపరీతంగా ఉండి అభిలాషతో ముందుకు వెళ్ళాలి, సాధన చేయాలి అనుకునేటువంటి వారు మాత్రమే ఇది తీసుకునే ప్రయత్నం చేయాలి. వజ్ర భైరవము, వజ్ర భైరవం ఛేదించ అలవి కానటువంటి విధానంగా ఉంటుంది. చాలా గొప్ప సాధన, ఉత్కృష్టమైనది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం